ఒక చిన్న పల్లెటూరులో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద ఒక నాగుపాము నివసిస్తూ ఉండేది. ఆ దారిలో ఎవరైనా వెళ్తూ ఉంటే అది బుసలు కొడుతూ కాటు వేసేది. అందుకే ఆ గ్రామస్తులు ఆ దారిని వదిలేశారు. ఒకరోజు ఒక సాధువు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. పాము పడగవెత్తి బుసలు కొట్టి కాటు వేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ సాధువు మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ నిలబడ్డాడు. ఆ శాంతమైన చూపు చూసి పాము తల వంచింది. ఆ సాధువు మృదువుగా అన్నాడు, అవసరం లేకుండా ఇతరుల్ని కాటివేయడం తప్పు. నీకు రక్షణ అవసరమైతే తప్ప ఎవ్వరిని నొప్పించకూడదు. ఆ రోజు నుంచి ఆ పాము ఎవ్వరిని కాటువేయలేదు. దాంతో గ్రామస్తులు మళ్ళీ ఆ దారిలో తిరగసాగారు. కొన్ని నెలల తర్వాత ఆ జ్ఞాని తిరిగి వచ్చాడు. అతనికి పాము బలహీనంగా కనిపించింది. దాని శరీరమంతా గాయాలతో నిండిపోయింది. ఏమైంది అని అడిగాడు. పిల్లలు రాళ్ళు విసరడం, కర్రలతో కొట్టడం చేశారు అని పాము బాధపడుతూ చెప్పింది. ఆ పాము ఆవేదనగా అన్నది, మీ మాటలు విన్నాను. ఎవ్వరినీ కాటేయలేదు. అయినా కూడా వాళ్ళు నన్ను వదిలిపెట్టలేరు. నేనేం చేయాలి అని అడిగింది. సాధువు దాని తల మీద చేయి పెట్టి అన్నాడు, కాటు వేయవద్దు అన్నాను కానీ బుసలు కొట్టొద్దు అనలేదు కదా. ఇతరులను నొప్పించకూడదు. కానీ నీకు హాని జరగనివ్వకుండా చూసుకోవాలి. దయతో పాటు ధైర్యం కూడా అవసరం. ఆ మాట విన్న పాము తెలివి తెచ్చుకుంది. ఇకపై ఎవ్వరి దగ్గరికి వచ్చినా కానీ కాటు వేయకపోయినా పడగ ఎత్తి గట్టిగా బుసకొట్టేది. పిల్లలు భయపడి దాని జోలికి రాకుండా పోయారు. పాము ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించింది. ఆ ఊరు కూడా మళ్ళీ ప్రశాంతమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే ఇతరులను బాధ పెట్టకూడదు. కానీ మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి. అతి మంచితనం కూడా కొన్నిసార్లు మనకి కష్టం తీసుకొని వస్తుంది.